সবাইকে কাউন্টিং এজেন্টরা এবং সবাইকে নমস্কার জানিয়ে বলছি, প্লিজ দয়া করে কেউ কাউন্টিং এজেন্টরা এবং প্রার্থী ক্যান্ডিডেটরা তারা ভোটিং এলাকা ছেড়ে আসবেন না। স্ট্রং রুমে যেখানে কাউন্টিং হচ্ছে মানে সেন্টারে, সেখান ছেড়ে কেউ আসবেন না। এটা বিজেপির প্ল্যান। প্রথম 2-3 রাউন্ডে আমি কালকে থেকেই বলছি যে ওদেরগুলো আগে দেখাবে, আমাদেরগুলো পরে দেখাবে। এবং অনেক জায়গায় 2-3 রাউন্ড কাউন্টিং করার পরে প্রায় 100টা জায়গায় কাউন্টিং বন্ধ করে রেখে দিয়েছে। এবং কল্যাণীতে ধরা পড়েছে 7টা মেশিন যেখানে কোনো মিল নেই। এটা টোটাল ফোর্সফুলি সেন্ট্রাল ফোর্সকে দিয়ে চারিদিকে তৃণমূল কংগ্রেসের উপর অত্যাচার করছে, অফিস ভাঙছে, জোর করে দখল করছে। এসআইআর নামে আপনারা দেখেছেন ভোট লুট করেছে যাতে যে সিটগুলো জিততে পারে। কিন্তু এখনো এমন 70টা সিট আছে, 100টা সিট আছে যেগুলো আমরা এগিয়ে আছি, সেগুলো বলছে না। টোটালটাই মিথ্যে নিউজ খাওয়াচ্ছে। আগে ডিআইসিও এই খবরগুলো দিত, কিন্তু তাকে কালকে চেঞ্জ করে দেওয়া হয়েছে। টোটালটাই ইলেকশন কমিশন নিজের ইচ্ছে মতো খেলছে এবং সাথে কেন্দ্রীয় বাহিনীকে নিয়ে। এবং আমাদের পুলিশরা টোটাল মাথা নত করে কেন্দ্রীয় বাহিনীর আন্ডারে কাজ করছে। সুতরাং আমি সব আমাদের কাউন্টিং এজেন্টদের, আমাদের সমস্ত পার্টির কর্মীদের বলবো, অত মন খারাপ করার কারণ নেই। আমি বলেছিলাম সূর্যাস্ত পরে আপনারা জিতবেন। 3 রাউন্ড 4 রাউন্ড কাউন্ট হলেও এটা 14 রাউন্ড থেকে 18 রাউন্ড কাউন্ট হয়, তখন আপনারা জিতবেন। ওয়েট অ্যান্ড সি, ওয়াচ। আমরা সবাই আপনাদের সাথে আছি, আপনারা কেউ ভয় পাবেন না, নিশ্চিন্তে থাকুন। আবার বাঘের বাচ্চার মতো লড়াই। రైట్, ప్రస్తుతం విజయ్ ఇంటి దగ్గర సంబరాల్ని మనం చూస్తున్నాం. అంటే అభిమానులు కొంతమంది అక్కడికి చేరుకొని విజయ్కి చేతులూపుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. నేపథ్యంలోనే విజయ్ ఆ గేట్ ఓపెన్ చేసి బయటకు వచ్చి అభిమానులకు ఒకసారి పలకరించి మళ్ళీ లోపలికి వెళ్లారు. అయితే తమిళనాడులో ఎటు చూసినా కానీ ప్రస్తుతం విజయ్ ప్రభంజనమే కనిపిస్తోంది, ఈల శబ్దమే వినిపిస్తోంది. ఆ విధంగా అంటే ఎవ్వరూ ఊహించని విధంగా విజయ్ అయితే ఒక సంచలనమైనటువంటి విజయాన్ని నమోదు చేశాడని చెప్పుకోవాలి. ఇక మ్యాజిక్ ఫిగర్ కి కూడా కేవలం 6-7 స్థానాల దూరంలోనే ఉన్నాడు. ఒకవేళ ఆ 6-7 స్థానాలు కనుక విజయ్ కైవసం చేసుకుంటే ఏ ఒక్కరితో పొత్తు పెట్టుకోవాల్సినటువంటి పని లేదు, ఏ ఒక్కరితోటి ఏ అవసరం లేకుండా సొంతంగా విజయ్ అధికారంలోకి వచ్చేటువంటి ఒక అవకాశం కూడా ఉంది. అండ్ మరికొద్ది సేపట్లోనే విజయ్ ఆ రాష్ట్ర సిఎస్ ని కూడా కలిసేటువంటి అవకాశాలు ఉన్నట్లుగా ఇప్పటికే రాజకీయ విశ్లేషకులు అయితే భావిస్తున్నారు. అండ్ విజయ్ కి సంబంధించి ఇప్పటికే ఇంటి దగ్గర భారీగా పోలీసులు కావచ్చు, సెక్యూరిటీ సిబ్బంది కావచ్చు మోహరించినటువంటి ఒక పరిస్థితిని కూడా గమనిస్తున్నాం. అండ్ విజయ్ ఫ్యామిలీలో కూడా ఆ సంబరాలు అయితే కనిపిస్తున్నాయి. ప్రతి ఒక్కరూ కూడా ఈలని మోగిస్తూ వాళ్ళ మద్దతును కావచ్చు, లేకపోతే వాళ్ళ ఆనందాన్ని కావచ్చు వ్యక్తపరుస్తున్నారు. అండ్ మహా స్క్రీన్ పైన మనం ప్రస్తుతం చూస్తున్నాం ఎక్స్క్లూజివ్ గా విజయ్ ఇంటి దగ్గర విజయ్ బయటికి వచ్చి అక్కడ ఉన్నటువంటి అభిమానులకి ఒక్కసారి కరచాలనంతో అలా చేతులు ఊపుతూ విజయ్ లోపలికి వెళ్ళినటువంటి ఒక విజువల్ అయితే చూస్తున్నాం. మొత్తంగా తమిళనాడు వ్యాప్తంగా ఇప్పటికే టీవీకే పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు కావచ్చు, నాయకులు కావచ్చు సంబరాలు చేసుకుంటున్నారనే చెప్పుకోవాలి. ఈ ఫలితాలు పూర్తిగా వచ్చిన తర్వాత సంబరాలు మిన్నంటనున్నాయనే చెప్పాలి.